నా కట్ట కాలేంత వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. నేను చనిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నా మృతదేహంపై పార్టీ కండువా కప్పాలి, అదే నా కోరిక అని అన్నది మీరే కదా? నేనే. ఓకే, మరి ఏమైంది? అంతలా పొగిడిన జగన్మోహన్ రెడ్డిని కాదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని ఎన్నికలకు ముందే ఎందుకు పార్టీ ఫిరాయించారు? పొగట్టం కాదు, ఆరాధించాం, ప్రేమించాం, పూజించారు, ఇష్టపడ్డాం, మీరు చెప్పినట్టు పూజించాం. నాలాంటి వ్యక్తినే జగన్మోహన్ రెడ్డి గారు వదులుకున్నారంటే, నాలాంటి వ్యక్తే జగన్ గారి వెంట నడవలేని పరిస్థితి వచ్చిందంటే దానికి జగన్ గారు సమాధానం చెప్పాలా? నాగరాజు గారు మీరు ప్రశ్న అడిగారు, పార్టీ ఎన్నికల ముందు మారారని. ఎన్నికల ముందు కాదు, 16 నెలల ముందు. నీకు తెలిసి ప్రతిపక్షంలో గెలిచి అధికారం కోసం అధికార పార్టీలోకి వీళ్ళు ఎమ్మెల్యేలని చాలా మందిని చూసి ఉంటాం. అధికార పక్షంలో గెలిచి 16 నెలల అధికారాన్ని వదులుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరో 25 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని వారు, వారి మంది మగదులు, పార్టీ నాయకులు, వారి మీడియా చెప్తున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమవుతుందని అందరూ ఆలోచన చేస్తున్న రోజుల్లో 16 నెలల అధికారాన్ని వదులుకొని తెగించి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. మీ కోటమిరెడ్డి సీతారెడ్డికి పార్టీ మారే మిగతా వాళ్ళకి ఉన్న తేడా అది. అధికార పార్టీలోని చేరలా, అధికారం వదులుకొని ప్రతిపక్ష పార్టీలో చేరా. అధికారం కోసం అయితే 2014, 2019 5 ఏళ్ళు వైసీపీ ఎమ్మెల్యేగా జగన్ గారి వెంట నడిచా, కష్టాల్లో ఉన్న అధికార పార్టీ చూడలా. చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వెళ్ళారు. అధికారం ఉన్న వేళే 16 నెలల ముందే ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కూడా జగన్ గారితో ప్రయాణం వద్దు అనుకున్నా. ఆఖరి దాకా నేను జగన్ గారితో ఉండి నేను జగన్ గారిని మోసం చేయొచ్చు, అలాంటి వాటికి వ్యతిరేకం కాబట్టి 16 నెలల ముందే జగన్ గారు నివేదించి తెగించి వీధుల్లోకి వచ్చాను. ఓకే, దానికి అనుబంధంగా ప్రశ్నలు మరి తర్వాత అడుగుతానని ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు, అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రజల యొక్క నాడి పట్టుకోవడములో చాలా మేధస్సుని ప్రదర్శిస్తుంటారు. అంటే 2024 ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తు ఆయన కంటికి కనిపించింది. ఒకవేళ పార్టీలో ఉన్నా కూడా కొన్ని శక్తుల కారణంగా టికెట్ వస్తుందా రాదా అన్న మీమాంస కూడా ఉండింది. వీటన్నింటి పక్కన పెడితే భవిష్యత్తు లేదు వైసీపీకి 2024లో, నేను తప్పుకోవడమే మంచిదని తెలిసి గ్రహించి ముందే పార్టీ ఫిరాయించారనుకోవచ్చుదా? మరి 2014లో అంత ప్రజానాడు కనిపెట్టేవాడిని వైసీపీలో ఎందుకు పోటీ చేస్తాను? వైసీపీ వస్తుందని అందరూ భావించారు. ఉమ్మడి అన్నారు, నాగరాజు గారు మీరే అన్నారు ప్రజానాడిని పసిగడతాం. నాగరాజు గారు ఒక మాట చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారితో ఇష్టంతో, ప్రేమతో, ఆరాధనతో ప్రయాణం చేశాను. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు దూరం పెరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిందా పెంచారా? రెండు పెరిగింది, పెంచారు. ఎవరు పెంచారు? చుట్టూ ఉండే కోటరీ. ఎవరు వాళ్ళు? రాజకీయ పిపీలకాలు. వాళ్ళ పేర్లు నా నోటితో చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. రాజకీయ పిపీలకాలు. రాజకీయ పిపీలకాలు అంటే అర్థం తెలుసా? పిపీలకాలు అంటే అర్థం తెలుసా? తెలియదు, మీరు చెప్తే వింటాను. అనామకులు. అనామకుల కంటే ఇంకా ఘోరమైనటువంటి పదం. వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. 4 సంవత్సరాలు వాళ్ళకి, దాదాపు 3 సంవత్సరాలు వాళ్ళ కింద పనిచేశారు కదా. వాళ్ళ కింద నేను ఎప్పుడు పనిచేయాల. ఏదున్నా జగన్ గారితో మాట్లాడేవాడిని. అక్కడే నాకు సమస్య వచ్చింది. వీళ్ళకి నమస్కారాలు పెట్టనని నేను పెట్టను. గౌరవంగా మామూలుగా మాట్లాడతా. నేను నేరుగా జగన్ గారు అనుకుంటా, మధ్యలో వీళ్ళంతా నాకేంది అనుకుంటా. అలాంటి వ్యక్తులు చాలా మంది జ్వరపడ్డారు, దూరం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో దూరం పెరగకుంటే 175 ఎమ్మెల్యే స్థానాలు జగన్మోహన్ ఓడిపోతారని తెలిసినా జగన్ గారితో నడిచేవాడిని. జగన్ గారితో దూరం జరిగాను కాబట్టి నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలకి, నా కుటుంబ సభ్యులకి, అన్నిటికీ మించి నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ ఒకే మాట చెప్పారు, 175 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని నమ్మి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా. ఇష్టం ఉంటే నాతో రండి, ఇష్టం లేకపోతే మీ దారి మీరు చూసుకోండి. నేను జగన్ గారితో ప్రయాణం చేయలేను. నేను ఖచ్చితంగా పోరాటం చేయదలుచుకున్నా. జగన్ గారి మీద ఉన్న ప్రేమ, ఆరాధన ఆ యొక్క సమస్యలతో అది ఒక కసిగా మారింది. నేను జగన్ గారితో ఉండను. నా భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు, నన్ను నమ్మితే నా వెంట రండి. నేనైతే మళ్ళీ చెప్తున్నా, 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని బలంగా నమ్మే నేను వైసీపీ దూరంగా జరుగుతున్నా అని చెప్పాను. నా వెంట నడిచారు మేజర్. కొంతమంది వెళ్ళారు, దేవుడు దయతలిచాడు, ప్రజలు దయతలిచారు, కార్యకర్తలు కష్టం చేశారు. చంద్రబాబు గారు టికెట్ ఇచ్చారు, గాలి కలిసి వచ్చింది. చంద్రబాబు టికెట్ ఇచ్చారు, నేనే చెప్పాను. కరెక్టే నాగరాజు గారు, మీరు అంటున్నారు గాలి అని. నెల్లూరు రూరల్ మెజార్టీ ఎంత?
36,000. నెల్లూరు జిల్లాలో థర్డ్ హైయెస్ట్ మెజార్టీ. ఓకే. మరి 6,000తో గెలిచిన వాళ్ళు ఉన్నారు, లేదండి 12,000తో మీ గెలిచిన క్రేజ్ ఒక గాలి ప్లస్ మీ క్రేజ్ రెండు ఒప్పుకుంటా. అది ఒప్పుకోండి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఏ పార్టీలో ఉన్నా ఆయన క్రేజ్ ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిస్తే గెలవచ్చు, అంటే రెండవ స్థానంలో నిలబడతాడని నేను గట్టిగా చెప్పగలను. గెలిస్తే గెలవచ్చు, రెండవ స్థానంలో ఓడిపితే రెండవ స్థానంలో నిలబడేంత శక్తిమంతుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఇంకో రికార్డు తెలుసా? చెప్పండి. నాకు వ్యతిరేకంగా 1,000 కోట్ల కోటీశ్వరుడు పోటీ చేశాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ 1,000 కోట్ల కోటీశ్వరుడు పోటీ చేశాడు. ఆయన పేరు కూడా పలకరా మీరు? అవసరం ఏమిటంట? ఆయన కూడా అనామకుడు. అవసరం ఏమిటంటే అనామకుడని కాదు, అవసరం ఏమిటంటే చెప్పా. మా ప్రత్యర్థి 1,000 కోట్ల కోటీశ్వరుడు పోటీ చేశాడు. ఎస్, మీరు చెప్పినట్టే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ స్థానం నన్ను ఓడించాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టింది, మీకు తెలుసు. విజయసాయి రెడ్డి గారు స్పెషల్ టీములు తీసుకొని వచ్చారు. పీకే ఏదైతే ఆ టీం ఉందో, ఐపాక్ టీం ఉందో, వాళ్ళు నియోజకవర్గాన్ని ఒకరు నేస్తే అక్కడ నలుగురు నేశారు. అక్కడ అనేక ప్రయత్నాలు 16 నెలలు ఒక యుద్ధంలాగా జరిగింది. మొత్తం యుద్ధంలాగా జరిగిన పరిస్థితుల్లో నా ప్రత్యర్థులంతా ఒక్కటై, నా దురదృష్టం కొద్దీ అనేక మంది నాలుగున్న వాళ్ళు కూడా ఎలక్షన్ సమయంలో నాకు దూరమైన, టీడీపీలో టికెట్ వస్తుందా రాదా అన్నది కూడా ఒక ప్రశ్న మరి చెప్తున్నా మీకు. దూరమైన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు 26 డివిజన్లు ఉంటే, అంటే సగం నెల్లూరు నగరం, ఆ నెల్లూరు రూరల్, 26 అర్బన్ డివిజన్లు, 18 గ్రామాలు. ఏ ఒక్క గ్రామంలో కానీ ఏ ఒక్క డివిజన్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ రాలా. ఇంతమంది కలిసి కోట్లు కుమ్మరిచ్చినా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు చెప్పే వ్యక్తి మహానాయకుడు, ఓటమెరుగు నాయకుడు అని చెప్పినా విజయసాయి రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించిన, విజయసాయి రెడ్డి గారు వాడవాడలా తిరిగి సగం రోజులు పార్లమెంట్ అంతా తిరిగితే సగం రోజులు నెల్లూరు రూరల్లో తిరిగి వాడవాడలా తిరిగి నా వ్యక్తిత్వాన్ని హననం చేసిన, ఢిల్లీ నుంచి అనేక టీములు తీసుకొని వచ్చి టీ బంకుల దగ్గర దుష్ప్రచారాలు చేయించిన, ఒక్క డివిజన్లో కానీ ఒక్క గ్రామంలో కానీ వైసీపీ మెజార్టీ రాలేదంటే ఇది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడిచిన నాయకుల కార్యకర్తల కష్టం, తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తల కష్టం, తెలుగుదేశం జనసేన బీజేపీ పూర్తి స్థాయిలో నాకు ఇచ్చినటువంటి సహకారం దీనికి కారణం. ఎందుకంటే నన్ను నమ్ముతారు, నన్ను నమ్మారు కాబట్టి అంత పెద్ద భారీ మెజార్టీతో నారాజ్ గారు ఒక్క డివిజన్లో ఒక్క గ్రామంలో, ఆఖరికి ఇప్పుడు మా రూరల్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, వారి సొంత గ్రామంలో సైతం చరిత్రలు ఎప్పుడు అనే విధంగా నాకే మెజార్టీ. దాని అర్థం ఏంటి? మొత్తం నియోజకవర్గం అంతా కూడా మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ కూటమి అనుకూల ప్రపంచం నా మీద మీకున్న క్రేజ్ రెండు కలిసి వచ్చాయి. 2014 గురించి మాట్లాడారు. 2014లో ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త సానుభూతి ఉండింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీనియర్ నాయకుడు అయితే బాగుంటుంది రాష్ట్రానికి అనుకుంటూ చంద్రబాబు నాయుడిని గెలిపించారు. ఆయన తక్కువ ఏం గల 67 ఐ థింక్ 67 స్థానాలు ఇచ్చి దాంట్లో మీరున్నారు. 23 మంది అటు పోయినా కూడా మీరంతా బలంగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం అసెంబ్లీలో ఒక యుద్ధమే చేశారు. ఓకేనా? దాని గురించి అందరూ ఇప్పటికీ కాదనలేదు, సత్యం ఎవరు కాదనలేరు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంకా ముష్టి యుద్ధానికి కూడా దిగడానికి సిద్ధపడ్డారు అసెంబ్లీలో మీరు. అది మేము చూసాం అందరం కూడా. ఆ 2014ను తీసేస్తే ఎట్లా ప్రతిపక్షంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైన్యంలో నిలబడ్డారు మీరు చుట్టూ కూడా. తర్వాత 2019లోకి వచ్చారు. 2019కి వచ్చేసరికి తొలి నుంచి కూడా బాగానే ఉండింది, జగన్మోహన్ రెడ్డి గారితో బాగుంది. మీకు స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవరించారు, అంత ప్రేమ ఉన్నాం. మీరు ఎందుకు బయటికి పోయారంటే మంత్రి పదవి అంటే కోటంరెడ్డిగా శ్రీధర్ రెడ్డి గారి యొక్క రాజకీయ ఆకాంక్ష మంత్రి 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 ఒక్కసారైనా మంత్రి అనిపించుకొని రాజకీయాల నుంచి తప్పుకోవాలి, తర్వాత తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి వారసత్వంగా ఇచ్చేయాలనేది ఒక కోరిక. అయితే 2019లో తొలి విడతలోనే మంత్రి పదవి ఆశించారు. కానీ తమ్ముడు అనిల్ యాదవ్కు రావడము, ఆయనకు మిస్ కావడం, సరే పునర్వ్యవస్థీకరణలోనైనా మంత్రి పదవి వస్తుంది అంటే ఆయనకు తప్పించి మామ అంటే వరుసకు మామ ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఇప్పించడం అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అక్కసు మరింత ఎక్కువైపోయింది. నన్ను కాదని ఇస్తారా అంటే అప్పట్లో గౌతమ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడము అంటే మీకన్నా జూనియర్ అతను జిల్లాలో, ఓకే, అది మిమ్మల్ని తప్పించి అతనికి ఇవన్నీ కూడా ఎక్కడ చేసి ఒక విధమైన కోపము కసి పెరిగిపోయే జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద. అందుకే పార్టీ వీడారు అంటే ఏమంటారు? మీరు చెప్పింది చాలా వరకు వాస్తవం, ఓకే, దాంట్లో అనుమానం లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. నన్ను కూడా చెప్పని స్వామి, నేను చెప్తున్నా. థ్యాంక్ యూ నాగరాజ్ బైర్శెట్టి గారు, నన్ను కూడా చెప్పని. ఓకే, చెప్పండి. నువ్వు చెప్పినవన్నీ
వాస్తవాలు. ఎవరికో వచ్చిందని నేను బాధపడలా. మీరు చెప్పిన అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి వస్తే వేలాది మందితో నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి జరగని విధంగా, ఆఖరికి ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి కూడా జరగని విధంగా ఘనంగా స్వాగతం పలికాం. వారికి రావటం నేను బాధపడలా. ఎందుకంటే నా మాదిరిగా అనిల్ కుమార్ యాదవ్ కూడా అర్హుడే, దాంట్లో ఎలా అంటారు మనం. కానీ నాకు మంత్రి పదవి రాలేదు అనే బాధ ఉండింది. రెండోసారి పునర్వ్యవస్థీకరణలో ఇస్తారు అన్న నమ్మకం ఉండింది. ఆ ఒక్కటే కారణం కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు వారికి దూరం పెరుగుతూ వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జగన్ గారు అధికారం రాకముందు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువచ్చాం. అధికారం వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని బహిరంగంగా జగన్ గారు చెప్పారు. నేను అధికారం వచ్చిన వెంటనే గుర్తు చేస్తూ 10 రోజులు లేఖ ఇచ్చాము. అది ఎక్కడా కూడా పనులు కాలేదు, అడుగు ముందు పడలేదు. అదే లోకేష్ గారి పాదయాత్రలో హామీలు ఇచ్చారు. ఇప్పటికీ 80% ఈ 14లలో దాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి. రెండోది, అమరావతి రైతులు కడుపు మండి కడుపు రగిలిన వాళ్ళు. నాగరాజు గారు కాసేపు రాజకీయవాదాలు పక్కన పెడదాం. 2014-19లో అమరావతి రాజధానిని చంద్రబాబు గారు ప్రతిపాదిస్తే నిండు శాసనసభలో జగన్ గారు సమర్థించారా లేదా? సమర్థించారు. 2019 ఎన్నికల్లో జగన్ గారు ఏం చెప్పారు? నేను ముఖ్యమంత్రి అయినా రాజధానికి ఇబ్బంది లేదు, అమరావతి ఉంటుంది, ఇల్లు కూడా కట్టుకున్నాం అని చెప్పారు. మా అందరిచే చెప్పించారు. ఎన్నికలు అయిన తర్వాత దాన్ని 3 ముక్కలు చేసి ఆ త్యాగాలు చేసిన అమరావతి ప్రజల్ని వేదనకు గురి చేస్తే న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేస్తూ ఉంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారు వచ్చే సమయానికి వరదలు, ఆ వరదల్లో వాళ్ళు చిక్కున్నారు. ఆ వరద ప్రాంతాలు నేను పర్యటిస్తూ వాస్తవానికి ఆడికి వెళ్ళిన దాకా వాళ్ళు అక్కడ ఉండారని కూడా నాకు తెలియదు. వరద ప్రాంతాలు పర్యటిస్తూ ఉంటే మధ్యలో మండపంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరయ్యా ఇన్ని కార్లు ఉండయి జనం ఉండారంటే వీళ్ళంతా వీళ్ళు వెళ్ళిపోయారు కదా, దాటింది కదా. లేదన్నా దాటి ఉండాలి మామూలుగా. అయితే ఈ వరదలు వాళ్ళు ఆగిపోయారంటే దారిని వెళుతూ ఆకుండా పోవటం మానవత్వం కాదని దిగి వాళ్ళని పరామర్శించి వాళ్ళు జయ అమరావతి అంటే, అమ్మ నేను జయ అమరావతి అనలేను, ఎందుకంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పార్టీని నా నిర్ణయం, నేను కేవలం మానవత్వంతో ఈ దారిని వెళుతూ ఆగాను. రాత్రికి వరదలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, మెయిన్ రోడ్లో మండపం ఉంది, అక్కడ రండి, ఏం ఏర్పాట్లు కావాలని చెప్పండి. ఇక్కడి నుంచి 11 కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉంది. ఇది దాటిన దాకా మానవతావాదంతో మీకే సహాయం కావాలని చెప్పండి, నేను చేయగలుగుతాను. కానీ వైసీపీ నిర్ణయమే జగన్ నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పని ధైర్యంగా వాడు ఎదురుగానే చెప్పొచ్చాను. అర్థమైందా? అది జగన్ గారికి చెవుల పొలవలు చేసి చెప్పారు. ఆ రోజు ఇందాక అన్నారు మీరు ఎందుకు చెప్పరు పేరు అని. బైరిశెట్టి నాగరాజు గారి కోరిక ఎందుకు కాదనాలా, పేరు చెప్తా. ఆ రాజకీయ పిపీలకం సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా నాకు ఫోన్ చేసి ఖరీదైన తప్పు చేసామన్నాడు, కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ చేసావు శ్రీధర్ అన్నాడు. అన్నా కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ చేసావు శ్రీధర్ అన్నాడు. నేను ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పా, వారు ఉన్నారు, అడగండి. రాజకీయాల్లో మీరు నాకు సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు, అడగండి సజ్జల రామకృష్ణారెడ్డిని, అడగండి సజ్జల రామకృష్ణారెడ్డిని. నాగరాజు గారు పార్టీలో చాలా కీలకమైన అయితే కంఠంతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాష బాగాలేదు, ఆయన మాట్లాడచ్చు పెద్ద. అయితే ఎవరికి పెద్ద పంచాయతీ వార్డు నేను పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవలేని వ్యక్తి, కార్యకర్తల పేరు శాసిస్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురదృష్టం, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వేరే భాష మాట్లాడకూడదు అలాంటి వ్యక్తులు రాజకీయ పిపీలకాలు ఆ పార్టీలో కీలక పాత్ర. వాళ్ళ ఆత్మగౌరవం చంపే విధంగా ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాల్లో కష్టం చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసి వస్తారండి. ఎవరు తేరక ఎమ్మెల్యేలు గారు. పార్టీ కొంత పనికొస్తుంది, ఒక పార్టీతోనే కాదు ఎమ్మెల్యే కష్టం కూడా ఉంటుంది. ఎమ్మెల్యేలందరినీ కూడా చాలా హీనంగా చూస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి, నేను ఒక్కటి చెప్పిన మాట కాదు, చాలా మంది చెప్పిన మాట మీకు చెప్తూ ఉన్నా. మరి ఎమ్మెల్యే కావాలంటే రావాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆశీర్వాదం వద్ద. నేను కేఎన్ఆర్కే ఫోన్ చేసాం, మీరు అడగండి కేఎన్ఆర్ని. కేఎన్ఆర్ మీ స్నేహితుడే కదా, కేఎన్ఆర్ని అడగండి. ఎప్పుడైనా కేఎన్ఆర్కి ఫోన్ చేస్తా, జనవరి టైం తీసుకుంటా. నాకు ఎప్పుడు సజ్జలను కలవటం ఇష్టం ఉండదు, ఎదురు పడితే మాట్లాడతాం, రాజకీయ వ్యవహారాలు మీటింగ్లు ఉంటే కూర్చుంటాం, ఎందుకంటే సకల సలహాదారుడు కాబట్టి. మధ్యలో సబ్జెక్ట్ కట్ అయింది నాగరాజు గారు. చెప్పండి ఎందుకు కట్ అయిందంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పా,
కాస్ట్లీయెస్ట్ మిస్టేక్, ఖరీదైన తప్పు చేశాం మీరు అన్నారు. మీ చేత రాజకీయాలు చెప్పుకునే పరిస్థితి నేను లేను. మీరు నా రాజకీయాలు చెప్పొద్దు. నేను చేసిన కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా జగన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను తప్పు చేయలేదు అన్న. తర్వాత 4 రోజులు జగన్ గారు నెల్లూరు వచ్చారు వరదల మీద. అందరి ముందు అడిగారు. కలెక్టర్ ఉన్నారు, ఆనాటి కలెక్టర్ చక్రధర్ గారు ఉన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అందరి ముందు అడిగారు, ఇప్పటికైనా తప్పు చేసాం తెలుసుకున్నావా లేదా అని. నా దృష్టిలో నేను చేసిన తప్పు కాదన్నా. ఆ దారిని వెడుతూ నేను వరద ప్రాంతాల్లో ఉంటే వాళ్ళు అమరావతి ప్రజలని పరామర్శించుకుంటూ వస్తే అది పార్టీకి గౌరవం కాదు, నాకు గౌరవం కాదు. నేను చేసిన చర్య పార్టీ గౌరవాన్ని, నా గౌరవం పెంచొద్దు అనుకున్నా. అంటే నీకు మార్పు ఏం లేదా అన్నాడు. 100% మార్పు లేదన్నా. నా అభిప్రాయం అవుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు చెప్పారు కాబట్టి ఇంకొకసారి అలాంటి పొరపాటు మీకు నచ్చని విధంగా చేయను. ఇదైతే నేను తప్పు చేశానని నేను అనుకోవట్లేదు అన్నాడు. నేను చెప్పడం కాదు, నువ్వు దాన్ని పొరపాటున భావిస్తున్నావా లేదా, ఇప్పటికైనా గ్రహిస్తావా లేదా అంటే నేను పొరపాటు చేయలేదన్నా అని చెప్పి. 1. 2, వెంకయ్యనాయుడు గారు పదవి విరమణ చేస్తుంటే, పదవి విరమణ రాజకీయ విరమణ నెల్లూరులో పెద్ద సభ పెట్టాం. ఆయనతో నాకుండే బంధం కరెక్ట్, అదేదో అందరికీ తెలుసు. జగన్ ముందు ఆయనతో బంధం కదా. నేను ఘనంగా చేశా. అది పదవి వచ్చినప్పుడు కాదు, పదవి విరమణలో. అదే మీలో ఉన్న గొప్పతనం కదా. పదవి విరమణలో దాన్ని కూడా ప్రశ్నించారు. అయితే ఇందాక మీరు అన్నారు టికెట్ రాదు అని. ఆ ఒక్కటి అబద్ధం నాగరాజు గారు. కారణం ఏంటంటే జగన్ గారు నేనే రిక్వెస్ట్ చేశాను. సజ్జల గారు జగన్ గారు నేనే రిక్వెస్ట్ చేశాను. సాక్ష్యం కూడా చెప్తున్నా మీకు. ధనంజయ రెడ్డి సరే ఆయన సమాధానం చెప్పకపోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లా ఇన్ఛార్జి, ఇప్పుడు జనసేన నాకు అడగండి. జగన్ గారికి ఏం చెప్పారంటే, నేను అన్నా గిరికి అవకాశం ఇవ్వండి, గిరి పోటీ చేస్తాడు అని చెప్పి. నేను కొంచెం తిరగలేకున్నాను హెల్త్ రీజన్స్తో అని. కాదు నీకు సర్వేలో చాలా బాగా వచ్చింది, ఈసారి నేను రిసీవ్ చేయలేను, ఈసారి నువ్వే పోటీ చేయాలా, గిరికి ఇంకేదైనా చూస్తానని చెప్పి అన్నాడు. నీకు కావాల్సిన సపోర్ట్ అంతా నేను ఇస్తాను అన్నాడు. నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఆ విధంగా జగన్ గారు చెప్పుకుంటారు. అంతే కదా. ఏ విధమైన సపోర్ట్? మరి అన్ని ఎలక్షన్ అంటే మీకు తెలియదు ఏం కాదు, అన్ని రకాల సపోర్ట్. ఎందుకంటే నేను మాట్లాడటం బాగుండదు, మీరు వినటం బాగుండదు, ఎవరిని చూస్తే కూడా బాగుండదు, అది చూస్తే బాగుండదు. అంతే, అన్ని రకాల మద్దతు ఇస్తానని చెప్పారు. టికెట్ అనేది సమస్య లేదు. వేదాలు వచ్చాయి, వద్దు అనుకున్నాం, దూరంగా జరిగాం, ఏమవుతుందో భవిష్యత్తు తెలియదు. కానీ కలబడ్డాం, నిలబడ్డాం, ఎదిరించాం, అదిరించాం, ముందుకు సాగాం. దేవుడి దయ, జనం దయ, కార్యకర్తల కష్టం, కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, కూటమి కాంబినేషన్, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు అన్నీ కలగలిపి ఆఖరికి నా కుటుంబ సభ్యులు కూడా, నా భార్య కానీ, నా 2 కుమార్తెలు, 2 అల్లుళ్ళు, అన్నిటికీ మించి నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి, నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరి కష్టం ఫలితంగా అతి భారీ మెజార్టీతో 1,000 కోట్ల కోటీశ్వరుడిని దారుణంగా ఓడించాం.